Good evening, friends. Today we are discussing financial services. What is the meaning of finance and finance functions, the role of financial system and financial intermediaries, and classification of financial services. First of all, what is the finance function? Finance is the lifeblood of any economy. It is rightly termed as science of money. We need finance finance, the production of goods and services as well as their distribution. సో ఫైనాన్స్ అనేది మనకి లైఫ్ బ్లడ్ ఆఫ్ అన్ ఎకానమీ. హ్యూమన్ బాడీకి బ్లడ్ ఎలా అవసరం అదేవిధంగా ఒక ఎకానమీలో కూడా ఫైనాన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మనకి ఫైనాన్స్ అనేది దేనికి అవసరం అవుతుందంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఉత్పత్తి చేయడానికి, మళ్ళీ గూడ్స్ అండ్ సర్వీసెస్ను ప్రొడక్షన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా ఫైనాన్స్ అనేది అవసరం అవుతుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ market operations is directly influenced by the manner in which the finance function of the enterprise is performed. The finance personnel అంటే మనము ఈ ఫైనాన్స్ని ఎఫిషియెంట్గా ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్లో ఎఫిషియెంట్గా యూజ్ చేయాలనే ఫంక్షన్ని ఎవరు చేస్తారంటే ఒక మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లో అంటే ఫైనాన్స్ పర్సనల్, అంటే ఫైనాన్స్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు దేనికోసం ఎంత అలొకేట్ చేయాలి అనే ఫంక్షన్ని చూస్తారు. ఫైనాన్స్ ఫంక్షన్ assumes importance role in business system and it should be equal importance. అంటే ఫైనాన్స్ ఫంక్షన్ అనేది బిజినెస్లో చాలా ఇంపార్టెన్స్ అనమాట. As with production and marketing functions under the system approach, we have integrated and coordination of these three vital subsystems of business going hand in hand and offering both ways means of accomplish the common goals of the enterprise, that is productivity and satisfaction. So finance is the administrative area of set of administrative functions. అంటే ఫైనాన్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ఏరియాకి అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే నిర్వహణకు సంబంధించింది. ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలనుకుంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ గూడ్స్ అనేది కావాలి. ఆ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే మిషనరీస్ కావాలి. ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించింది కాబట్టి ఫైనాన్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ఏరియా. అలా కాకుండా ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే సెట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఒక సెట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని ఫైనాన్స్గా అని చెప్పొచ్చు అనమాట. relate with arrangement of cash and credit so that the organization may have means of to carry out its business, carry out its objectives as satisfactory as possible. So the major objects of finance function, మేజర్గా ఏంటంటే ఫైనాన్స్ యొక్క మేజర్ ఫంక్షన్స్ మొబిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఫర్ ద ఎకానమీ. అంటే మొబిలైజేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ ద మనీ అన్నమాట. మొబిలైజేషన్ అంటే రీసోర్సెస్, ఫైనాన్స్ అనేది ఎక్కడెక్కడ రీసోర్స్ అంటే ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటుంది ఫర్ ద ఎకానమీ కోసం మొబిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. నెక్స్ట్ ఛానలైజింగ్ ద మనీ ఇన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్, అంటే ఆ మనీని ఛానలైజింగ్ అంటే ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో యూటిలైజ్ చేయడం అనమాట ఫైనాన్స్ని. జనరేటింగ్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్, అంటే మనం ఇప్పుడు ఫైనాన్స్ అని అంటున్నాం. ఫైనాన్స్ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్, మనము సేవింగ్స్ చేస్తాం ఇంట్లో. సేవింగ్స్ని ఏం చేస్తాం, బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వి ఎర్న్ ద ఇంట్రెస్ట్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఫైనాన్స్ అంటే ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం, బిజినెస్లో ఒక సర్టెన్ అమౌంట్ని మనం క్యాపిటల్ కానీ ఇన్వెస్ట్ చేసినామంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ ద 1 year మనకేమొస్తుంది, ప్రాఫిట్, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇది ఫైనాన్స్ ఫంక్షన్స్. క్రియేటింగ్ అసెట్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ మాసెస్, అంటే క్రియేటింగ్ అసెట్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ మాసెస్, అంటే ప్రజలు మాసెస్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి పీపుల్, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూటిలైజ్ చేసుకోవడానికి అసెట్స్. కాంట్రిబ్యూటింగ్ టు ద యాక్టివిటీస్ ప్రమోషన్ ఆఫ్ ది ఎకానమీ, ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ, ద ప్రాసెస్ ఫైనాన్స్ ట్రాన్స్ఫర్స్ ది ఎకానమీ. అంటే ఫైనాన్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి ఎలా హెల్ప్ అవుతుందని చెప్తానంటే, ఇప్పుడు మనకి ఫైనాన్స్ అమౌంట్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది, సపోజ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఇలా అన్నిట్లో దొరుకుతుంది. ఆ మనీని మనం ఏం చేస్తాము,
ఆ మనీని తీసుకొచ్చి సర్టన్ బిజినెస్, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్లో మనము క్యాపిటల్గా ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, సో ఒక బిజినెస్ పెడుతున్నామంటే ఇట్ ఇన్క్లూడ్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. లీగల్ అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ మనము కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రమోట్ చేయాలి బిజినెస్ని. ఆ విధంగా చేసినప్పుడు లీగల్ ఎక్స్పెన్సెస్ అవెంతో అవుతాయి. సో ఇవన్నీ పెట్టి బిజినెస్ సర్టెన్ ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, గవర్నమెంట్కి కంపెనీస్ ఏం చేస్తాయి, ట్యాక్సెస్ని పే చేస్తాయి అనమాట. ఈ ట్యాక్సెస్ అనేది అంతా ఎక్కడికి వెళ్తుంది, గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్లో అంటే ఆ ఇన్కమ్ అంతా యాడ్ అయ్యి ఎక్కువ ఇండస్ట్రీస్ అలా డెవలప్మెంట్ ఎక్కువైతే మన ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అదే ఇట్ ఇన్క్లూడ్స్ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. జీడిపి ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఎకానమీ దాన్నే మనము ఎకానమీ ఇంప్రూవ్ అయ్యింది అనేసి చెప్తామన్నమాట. ద రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్. ద ఫైనాన్షియల్ సెక్టర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకానమీ బికాస్ ఇట్ అలో ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ సేవర్స్ టు ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ facilitates the use of funds by the business, traders and governments. In fact, an effective financial sector spurs economic growth. అంటే వచ్చి ఫైనాన్షియల్ సెక్టర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎలాగంటే ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మనం ఏం చెప్పాం, ఫస్ట్ మనీ రిసోర్సెస్ అనేవి ఎక్కడ మనకి ఫైనాన్స్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ రిసోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫైనాన్స్ సేవర్స్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి యాజ్ వెల్ యాజ్ ఆ ఫండ్స్ని తీసుకొచ్చి బిజినెస్లో పెట్టచ్చు. ట్రేడర్స్ అండ్ గవర్నమెంట్ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పెట్టి దే ఇన్ ద ప్రాఫిట్. And the conditions that support the development of more robust and balanced financial structure with ability to domestic financial system to contribute their growth by restoring macroeconomic building better legal and accounting and regulatory system అనమాట. అంటే మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అంటే ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ లీగల్, అకౌంటింగ్ అండ్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకో, లీగల్ అనేవి ఏంటి, స్టార్టింగ్ మనము ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ పెడతాం అనమాట. అవంతా వచ్చి ఏంటి, లీగల్ కిందికి వస్తుంది. అకౌంటింగ్ ప్రొసీజర్స్ అవన్నీ కరెక్ట్గా రెగ్యులేటరీ సిస్టమ్ రెగ్యులేట్ అయితే మనకి ఎకానమీ డెవలప్ అయినట్టు అనమాట. తర్వాత ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. అంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనం ఫైనాన్స్ అడుగుతున్నాం, ఈ ఫైనాన్స్ మనకి ఎక్కడి నుంచి జరుగుతుంది. యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నథింగ్ బట్ మన సేవింగ్స్ని ఎక్కడైతే మనము ఒక చోటికి తీసుకెళ్ళి డిఫరెంట్ సోర్సెస్ నుంచి సేవింగ్స్ని కలెక్ట్ చేసి ఇట్ కెన్ బి లింక్డ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సపోజ్ బిజినెస్ అలా పెట్టడం అన్నమాట. సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ కలెక్ట్ ది సేవింగ్స్ ఫ్రమ్ అదర్స్ ఇష్యూయింగ్ ఏ రిటర్న్ అగైనెస్ట్ దెమ్సెల్వ్స్. అంటే మనము సేవింగ్స్ని తీసుకున్న వాళ్ళకి అగైనెస్ట్గా రిటర్న్ ఏమి ఇస్తున్నాం, ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఇదవుతుంది అనమాట. యూజ్ ద ఫండ్స్ దస్ అక్వైర్డ్ టు పర్చేజ్ ఓనర్షిప్ ఆర్ డెట్ క్లైమ్స్. సో యూజ్ ఆఫ్ ది ఫండ్స్, ఆ ఫండ్స్ని మనం ఏం చేస్తామంటే ఎవరికైతే నీడెడ్ ఫండ్స్ అనేది ఎవరికి అవసరమో అలాంటి వాళ్ళకి మనము ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్యాంక్స్లో అంటే ఏంటి, అందరూ డిఫరెంట్ పర్సన్స్, కొంతమంది సేవింగ్స్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, లోన్స్ అప్లై చేస్తారనమాట. వాళ్ళకి సర్టన్ అమౌంట్ కావాలని. అలా కావాలన్నప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు, ఎవరెవరైతే డిఫరెంట్ కేటగిరీస్లో నుంచి వచ్చి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ అమౌంట్ని, అంటే బ్యాంకు అమౌంట్ని మనం సేవింగ్స్ అంతా చేస్తామంటే దాన్ని ఐడియల్గా అలాగే పెట్టుకోదనమాట. సో బిజినెసెస్ కార్పొరేట్ సెక్టార్స్ కావచ్చు, లేకపోతే పర్సన్స్ కావచ్చు, డిఫరెంట్ కేటగిరీస్ కింద అమౌంట్ని అది లోన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా లోన్స్ ఇవ్వడం వలన ఏంటి, డెట్ క్లెయిమ్స్ అంటాం. అంటే బ్యాంక్ అనేది మేజర్గా లోన్స్ ఇవ్వడము జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ సేవింగ్స్ని అమౌంట్ని మొబిలైజేషన్ చేయడము జరుగుతుంది అన్నమాట. Between ultimate borrowers and lenders to acquire a primary securities of borrowers and securities of the portfolios of lender. Their outstanding feature is that they issue to savers characteristics are quite different from those that they buy and hold. They do not merely intermediate process, they also create a higher degree of safety and liquidity. Their basic function is satisfying the portfolio preferences of lenders and borrowers. The increasing differentiation of financial assets tends to promote the development of finance. New types of financial assets are created to suit the needs of different spending units
a variation of financial intermediaries emerges out to rapidly developing economy. Markets for goods and the securities are simultaneously media through the which spending units seek optimal adjustment to be spending and net worth and wealth. అంటే డిఫరెంట్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్లో ఏ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ కార్పొరేట్స్కి వాళ్ళకి ఏది సూటబుల్ అయ్యే ఆప్షన్స్ అనమాట. సెక్యూరిటీస్ కావాలి, ఆప్షన్స్, ఫ్యాక్టరింగ్ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు వీటిని. ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ యొక్క నెట్వర్త్ కానీ వెల్త్ని కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ బై rising saving and investment, allocating more efficiently scarce savings among the most ప్రొడక్టివ్ కమర్షియల్ బ్యాంక్స్. మనం వెరీ ఎగ్జాంపుల్గా ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్కి మోస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ ఇది నథింగ్ బట్ అంటే కమర్షియల్ అంటే వ్యాపార బిజినెస్ కోసం కార్పొరేట్ సెక్టార్స్ అన్నిటిని ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క మనీ రిక్వైర్మెంట్ కోసం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం బ్యాంక్స్లోకి వెళ్ళి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకుంటాయి అనమాట. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఓల్డ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్ అంతే కదా. ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. ఆఫెన్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ అల్టిమేట్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే ఇన్వెస్టర్స్కి వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కావాలో దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. దిస్ క్రియేట్స్ ఫేవరబుల్ క్లైమేట్ ఫర్ ఎమర్జెన్సీ ఆఫ్ ఎన్ఎఫ్ఐ. The new specialized types of financial assets to create suit the demand and structure and new types of financial intermediaries. అంటే the new specialized types of financial assets అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ని మనం ఏమని చెప్తా ఉన్నాము, ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్ అని చెప్తా ఉన్నాం. ఆ ఫైనాన్షియల్ అసెట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క దాని యొక్క స్ట్రక్చరే మారిపోతుంది అనమాట. ఫర్ వాట్ పర్పస్ టు మీట్ ద డిమాండ్ అండ్ ఇంక్రీజింగ్ ద స్పెషలైజేషన్. ఏ సాటిస్ఫాక్టరీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఈ క్రింది విధంగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ద బ్యాంకింగ్ సిస్టమ్ కూడా బ్యాంకింగ్ సిస్టంలో ఏమవుతుంది, ఏమేమి వస్తాయంటే సెంట్రల్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ సేవింగ్ బ్యాంక్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ అంటే ఇండియా అనమాట. సెంట్రల్ అంటే మెయిన్ లీడింగ్ బ్యాంక్ అనమాట. ఇది లీడింగ్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మనీ మొబిలైజేషన్, కలెక్షన్, సర్క్యులేషన్ రెండు దేని ద్వారా అంటే ప్రొడక్షన్, సర్క్యులేషన్ దేని ద్వారా జరుగుతుందంటే సెంట్రల్ బ్యాంక్ ద్వారా. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ. తర్వాత కమర్షియల్ బ్యాంక్స్, అన్ని కమర్షియల్ బ్యాంక్స్ అన్ని దీనికి కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, కొంతమంది పర్సన్స్ కొలాబరేట్ అయ్యి దే హ్యావ్ టు ఒక బిజినెస్ లాంటిది చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని ఆ కోఆపరేటివ్లో ఉండే వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. ఆ టైప్ ఆఫ్ సర్టెన్ అంటే స్పెషలైజ్డ్, ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ కొన్ని స్పెషలైజ్డ్ యాక్టివిటీస్ కోసం దే హ్యావ్ టు కొలాబరేట్ అండ్ ఎర్న్ ద ప్రాఫిట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్ యాజ్ పర్ ప్రీ అగ్రీడ్ రేషియో. వాళ్ళు ముందు డిసైడ్ చేసుకున్న రేషియో ప్రకారం వాళ్ళు పంచుకుంటారు. సేవింగ్స్ బ్యాంక్స్ మనకు తెలిసినవి అనమాట. అదర్ డిపాజిటరీ ఆర్గనైజేషన్స్. ఇవి కాకుండా ఇంకా డిపాజిటరీ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్, లోన్స్ అసోసియేషన్స్, తర్వాత క్రెడిట్ యూనియన్స్ ఎక్సెట్రా. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందు బ్యాంక్స్లో అమౌంట్ విత్డ్రా అలాంటివన్నీ బ్యాంక్స్లోనే జరిగాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కూడా మనము సర్వీసెస్ అనే మనకు అమౌంట్ వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు, తీసుకోవచ్చు. అలాంటివన్నీ ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్, అంటే కస్టమర్ కోరిక మేరకు. అదే విధంగానే మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా ఇప్పుడు మనం చెప్తా ఉంటాం, చాలామంది ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను, షేర్స్ కొన్నాను అనేసి. ఆ విధంగా మనకి కొనేదానికి తెలియదు, అవైలబిలిటీ లేదు, మార్కెట్ గురించి, స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అవైలబిలిటీ లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ అనే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్ యొక్క దాని మీద దాంతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, మనకి ఈరోజు షేర్ వాల్యూ ఏది ఎక్కువ ఉంది అనే క్యాలిక్యులేషన్ అంతా వాళ్ళే చేస్తారు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్ యొక్క దాని మీద బయ్యింగ్ సెల్లింగ్ అనేది వాళ్ళే చేసి మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేదానికి వాళ్ళే ఇది చేస్తారన్నమాట. దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అని అంటామన్నమాట.
సో ఇది వచ్చి అదర్ డిపాజిటరీ ఆర్గనైజేషన్స్. ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్గా ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ దాంతో ఏం చేసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఇవంతా కూడా ఇన్సూరెన్స్లో ఇది కూడా సేవింగ్ పర్పస్ కోసమే అన్నమాట. సో ఈ సేవింగ్స్ చేసుకొని ఈ అమౌంట్ అంతా ఐడియల్గా లేకుండా, అంటే ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే ఫైనాన్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మనకి. సో ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్లో మనం ఇప్పుడు ఒక పాలసీ తీసుకున్నారు అనుకో, వాళ్ళు పాలసీ తీసుకున్న వాళ్ళు ఇయర్కి కొంతమంది ఇయర్ ప్రీమియం కడతారు, కొంతమంది మంత్లీ ప్రీమియం కడతా ఉంటారు. ఆ అమౌంట్ని అంతా ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ అట్టాగా ఐడియల్గా పెట్టుకోనమాట, వేరే దాంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అనేసి మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ కాకుండా అదర్ అనమాట, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ కిందకి ఉండదన్నమాట అది. తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్స్, అదర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్. దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. సో మీనింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్, మెయిన్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఎలా చెప్పాలంటే, in general, all types of activities which are financial nature could be brought under services. Mainly, the term financial services in broad sense means mobilizing and allocating includes all activities involved in the transformation of savings into investment. అంటే మొబిలైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి మనం ఏం చేస్తాము, సేవింగ్స్ని మొబిలైజేషన్ చేస్తాం అనమాట. మొబిలైజేషన్ అంటే కలెక్ట్ చేసుకోవడం అని అర్థం. సేవింగ్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి కలెక్ట్ చేసుకొని, అండ్ అలకేటింగ్ అంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. సేవింగ్స్ని చేసుకొని అలాగే ఐడియల్గా పెట్టుకుంటే అది ఏమి ప్రయోజనం అనమాట. దాన్ని ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ హ్యావ్ ఎర్న్ ద ఇన్కమ్ అనమాట. ఆ విధంగా అలకేట్ ఇంక్లూడింగ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సేవింగ్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. సో సేవింగ్స్ని మనం ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ద ఫైనాన్షియల్ సర్వీసెస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటారు అనమాట. సో ఎలా అంటామంటే, విచ్ ఫండ్స్ ఆర్ మొబిలైజ్డ్ ఫ్రమ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సేవర్స్ అండ్ మేక్ దెమ్ అవైలబుల్ టు దోస్ ఆఫ్ ఇట్ అండ్ పర్టికులర్లీ టు కార్పొరేట్ కస్టమర్స్. దస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ ఈజ్ ఏ కీ ఏరియా అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్. అంటే ఫండ్స్ ఫండ్స్ని వాళ్ళు మొబిలైజ్ చేసి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సేవర్స్ అండ్ మేక్, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ సేవింగ్ చేసే సేవర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఫండ్స్ని మొబిలైజ్ చేసి దే హ్యావ్ టు అలకేట్ అనమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ద ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఇన్ ఇండియా కెన్ బి ట్రెడిషనలీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ని 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీస్ అండ్ మనీ మార్కెట్ ఇంటర్మీడియట్స్. Capital market intermediaries consist of term leading institutions and investing institution mainly provide long term funds. అంటే క్యాపిటల్ మార్కెట్స్ మనం ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే, లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లెండింగ్ అంటే మనీ ఇవ్వడం అనమాట. ఆ మనీ ఇచ్చేదంతా దేనికి ఇస్తుందంటే లాంగ్ టర్మ్ పర్పస్ కోసం పెద్ద ఆర్గనైజేషన్లో అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంతే లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఏ మార్కెట్ని డీల్ చేస్తామంటే క్యాపిటల్ మార్కెట్ అనమాట, లాంగ్ టర్మ్ ఫండ్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ మనీ మార్కెట్ కన్సిస్ట్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ అదర్ ఏజెన్సీస్ విచ్ ఆర్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటే కమర్షియల్ పేపర్స్, షార్ట్ టర్మ్ పేపర్స్, ఇంకా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇలాంటివన్నిటిని వచ్చి మనకి షార్ట్ టర్మ్ మనీ వీటికి సంబంధించినవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ some key financial services. In India, non-banking financial institutions have been the forefront in providing special services. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొన్ని స్పెషల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. అవి ఏంటంటే ఇంతకుముందే డిస్కస్ చేసాం మనం, మ్యూచువల్ ఫండ్స్ in the public and private sector have been garnering savings ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ డెట్ మార్కెట్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అని ఏం చేస్తాయి, డిఫరెంట్ పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టార్ నుంచి కానీ సేవింగ్స్ని మొబిలైజ్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి, ప్రైమరీ మార్కెట్ కావచ్చు, సెకండరీ మార్కెట్ అండ్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అదేవిధంగా షెల్టర్ ఈజ్ ఏ బేసిక్ హ్యూమన్ నీడ్. ఇంకొక ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏంటంటే, ఇప్పుడు హ్యూమన్ నీడ్, మనిషికి కంపల్సరీగా షెల్టర్ అనేది అవసరం అనమాట. ఆ విధంగా షెల్టర్ ఇవ్వాలంటే హౌసింగ్
హౌసింగ్ ఫైనాన్స్ అనేది హౌస్ హోల్డర్స్కి హౌసింగ్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడం, అది హౌసింగ్ ఫైనాన్స్. నెక్స్ట్, స్మాల్ అండ్ లెస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైజెస్ ఫైండ్ లీజింగ్ అండ్ అట్రాక్టివ్ సోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. అంటే లీజింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ స్టార్టప్ ఫైనాన్సింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్, లోన్స్ విత్ రిటర్న్స్ లింక్ టు ప్రాఫిట్ అండ్ మేనేజియల్ కంట్రోల్ అనమాట. అండ్ ఫ్యాక్టరింగ్ ఫైనాన్స్ ఈజ్ ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్. ఇట్ బ్రింగ్స్ ఆల్ ద సర్వీసెస్ టుగెదర్ ఇన్ వన్ ప్యాకేజ్. Thank you students. Tomorrow we will start scope of financial services and classifications.